అంటే మీ జిల్లాలో మీరు బాగా ఎక్కువగా కొలిచే గణపతి స్వామి ముందు కాణిపాకం గణపతి ముందు ప్రమాణం చేద్దాం రమ్మని సవాలు ఇస్తున్నారు కదా, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేస్తాను, ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేసి చెప్తాను. మొన్ననే చెప్పా కదా, ఏదో కొండ మీద టికెట్లు అమ్ముకున్నానని ఒక ఎదవ మాట్లాడినప్పుడు చెప్పిన. ఎవడైతే ఆ మాట మాట్లాడాడో వాళ్ళంతా ఎదవలే. కొండ మీద టికెట్లు నేను అమ్ముకోవటం ఏంటి? ఒక రోజు షూటింగ్ చేస్తే లక్షల్లో వస్తుంది, ఒక సినిమా చేస్తే కోట్లల్లో వస్తుంది. నాలాగా దేవుడి భక్తి ఉన్నవాళ్ళు, నాలాగా 10 మంది నేను చేసుకునే విఐపి దర్శనం చేసుకోవాలని మంచి మనసుతో తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు ఒకసారి చెప్పండి. నేను సూటిగా మీ ద్వారా చెప్తున్నాను, కాణిపాకానికి వెళ్దాము. తల్లిని మించిన దైవం లేదంటారు కదా, ఆ తల్లి దగ్గరికి వెళ్దాం. మీ తల్లి దగ్గరికి వెళ్ళి మీ నాన్న చావుకి ఎవరు కారణం, నిన్ను మీ అమ్మ మీ తమ్ముడు మీ చెల్లి ఎందుకు అసహించుకుంటుందో ప్రమాణం చేసి వీడియో ముందర చెప్పండి. విగ్రహం పెట్టి నన్ను తిట్టడం కాదు, నగిరి సెంటర్లో నించొని మీ అమ్మ దగ్గరకు కూడా వచ్చి ప్రమాణం చేయి. నువ్వు ఎంత మంచోడివి, నువ్వు కుటుంబాన్ని ఎంత గౌరవిస్తావు, మీ నాన్న చావు కారణం ఎవరు, మీ అమ్మకు నువ్వు తిండి పెడుతున్నావా తరిమేసావా, ఆమె ఇప్పుడు ఎక్కడుంది, అన్నీ కూడా మీ అమ్మ ముందర మాట్లాడదాం. అప్పుడు నిజాలు వస్తాయి. ఎందుకంటే మనిషి అంటే మాట్లాడగలదు కదా, దేవుడు మాట్లాడలేరు కదా. కాణిపాకం ప్రమాణం లేదు కదా. కాణిపాకం ప్రమాణానికి డేటు టైము ఫిక్స్ చేస్తారేమన్నా మీరు? చెప్పాను కదా సార్, ఫస్ట్ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్దాం. తల్లిని మించిన దైవం లేదు, మాట్లాడగలిగిన దైవం. అక్కడ మాట్లాడి అక్కడి నుంచి కాణిపాకంకి వెళ్దాం. మొత్తం అన్ని ఛానల్ని పిలవండి. ఓకే రోజా గారు చాలా బిజీగా ఉన్నారు, మీరు చాలా యాక్టివిటీస్లో దీనికి వచ్చారు. ఒక మాట అండి, ఇందాక రెడ్ బుక్ గురించి అడిగాను. రెడ్ బుక్లో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారని, అంటే అరెస్ట్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? ఆ పేరు మీరు కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి. సార్ వెయిట్ చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. మీరు అడిగారు మీ పేరు ఉందా అని అడిగారు. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళు మాట్లాడకూడదనే కదా కేసులు పెడుతున్నారు. ఇక్కడ తప్పు చేసి కేసులు పెట్టింది కాదు కదా. మిథున్ రెడ్డి గారి మీద పెట్టినా, జగనన్న పిఏ గారి మీద పెట్టినా, ఈరోజు ఇంకొకరి మీద పెట్టాలనుకున్నా, ఏవైనా కూడా అక్రమ కేసులు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం సిండికేట్ల వాళ్ళతో, బిసిలరీ వాళ్ళతో లంచాలు తీసుకొని వాళ్ళ చేతుల్లోకి ఇచ్చి వాళ్ళకి నచ్చినట్టుగా ఈరోజు మద్యం పాలసీ తీసుకొచ్చి వాళ్ళు మా మీద జగనన్న మీద బురద జల్లుతుంటే జనాలు పిచ్చోళ్ళు అర్థం చేసుకోలేరా? ఇది డైవర్షన్ పాలిటిక్సు, బెదిరింపు పాలిటిక్సు, రౌడీజం పాలిటిక్సు. జగనన్న చెప్పారు కదా, మీరు చేస్తున్నారు, నేర్పిస్తున్నారు, రేపు దీనికి 10 ఇంతలు మీరు అనుభవిస్తారు. తప్పు చేయని మా మీదే కేసు మీరు పెట్టినప్పుడు తప్పు చేసిన మీ మీద కేసు పెట్టడం చాలా ఈజీ. అంటే మీరు వాళ్ళంతా ఆ రోజు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, అందులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఆ కేసులో మిమ్మల్ని విచారించబోతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయబోతున్నారని కొంత ప్రచారం జరుగుతోంది. వచ్చిందో మీ వరకు అది? ప్రచారం కౌంటింగ్ అయిన రోజు నుంచి జరుగుతుంది, ఈరోజు కొత్తగా ఏం జరగలేదు. వాళ్ళు మాట్లాడే మాటలే మీరు అర్థం చేసుకుంటే అవి ఎంత ఫేకో మీకు అర్థమవుతాయి. ఫస్ట్ 100 కోట్లు దోచుకున్నాను ఆడుదాం ఆంధ్రలో అన్నారు. దాని బడ్జెట్టే 100 కోట్లు. 100 కోట్లు నేను దోచుకుంటే 3 లక్షల గేమ్స్ ఎలా ఆడారు, అన్ని కోట్ల రూపాయలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది, అన్ని ఎక్విప్మెంట్లు ఎలా ప్లేయర్స్కి ఇచ్చారు, అంతమందికి ఫుడ్ ఎవరు పెట్టారు, అంతమందికి డ్రెస్సులు ఎవరు ఇచ్చారు, అంతమందికి ఎవరు ఆర్గనైజ్ చేశారో చెప్పాలి. రెండవది, అసెంబ్లీలో శాసన మండలిలో క్వశ్చన్ వేశారు, అవకతవకలు జరిగాయా అని అడిగితే జరగలేదు, అలాంటి ప్రసక్తే లేదు అని ఇచ్చారు. దీని మీద ఎంక్వైరీ చేశారంటే అలాంటి ప్రసక్తే లేదు అన్నారు. ఈ ఫండ్స్ని ఎలా వినియోగించారు అంటే ఇది ఆర్ఎండ్బి ద్వారా టెండర్లు వేశారు, ఆర్ఎండ్బి ద్వారా ప్రొక్యూర్ చేశారు. మిగతా ఆర్గనైజింగు, ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషను 26 జిల్లాల కలెక్టర్ల అకౌంట్లకు వెళ్ళింది, కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరిగిందని క్లియర్ కట్గా ఇచ్చారు. సో నాకు బైరెడ్డికి దీంట్లో సంబంధం లేదు. డైరెక్ట్గా ఎలా జరిగిందో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు పేపర్లలో టీవీల్లో వీళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకొని వీళ్ళకి నచ్చినట్లు
వాళ్ళ క్యాడర్ని సాటిస్ఫై చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అక్కడ ఎక్కడ తప్పు జరగలేదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు ఈరోజు రెడ్ బుక్ ఎవరైతే రాశారు. దాన్ని నిర్వర్తించారో వాళ్ళు రెడ్ బుక్ రాశారు. ప్రద్యుమ్న గారు ఆ రోజు ప్రద్యుమ్న గారు ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ, అలాగే ఆడుదాం ఆంధ్రాకి కూడా ఆయన స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు పేషీలో సీఎంఓలో మెయిన్ పోస్ట్లో ఉన్నారు. ఆయన అడగండి, దాంట్లో తప్పు జరిగిందా లేదా అడగండి. మేమేమైనా సంపాదించుకున్నామా, మేమేమైనా సైన్ పెట్టామా, మేమేమైనా టెండర్లు వేసుకున్నామా అడగండి. ఎస్ వాళ్ళు రెడ్ బుక్ రాశారు. జగన్ గారు చెప్పారు మేము కూడా బ్లూ బుక్ రాస్తామని. థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఓకే అది మాజీ మంత్రి మేడం ఒకటే లాస్ట్ది ఏం లేదు. వాళ్ళు రెడ్ బుక్ రాశారు. జగన్ గారు చెప్పారు మేము కూడా బ్లూ బుక్ రాస్తామని. రీసెంట్గా మీ పార్టీ వాళ్ళు కొంతమంది మీ చిత్తూరు డైలాగ్ అది, మీ ఫేమస్ డైలాగ్ అది, రప్పా నరుకుతామని. సో అది మీ రేపొద్దున మీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రివెంజ్ పాలిటిక్స్ కంటిన్యూ అవుతాయా అని నేను అడుగుతున్నా. రప్పా నరుకు